నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. నాటి అలెగ్జాండర్ నుంచి నేటి నావెల్నీ దాకా రష్యాలోని మరణాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వీరందరి మరణం వెనక పుతినే ఉన్నాడనేది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు దారితీసింది. అసలు నిజంగా వీళ్ళందరి మరణాల వెనక పుతినే ఉన్నాడా, లేదు వీరి ఏమైనా సహజ మరణాలా, లేదు యాదృచ్ఛికంగా జరిగినవా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలెగ్జాండర్ నుంచి నావెల్నీ దాకా అంతు చిక్కని పుతిన్ విమర్శకుల మరణాలపై ఇప్పుడు రష్యాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ మృతి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన మృతికి పుతినే కారణమంటూ పెద్ద ఎత్తున అమెరికా సహా కెనడాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఆయన భార్య కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించింది. మరోవైపు రష్యాలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వరుసగా ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు మిస్టరీగా మారిపోయింది. పుతిన్ హయాంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన వారి వివరాలను వెల్లడించే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ముందుగా చూసుకున్నట్టయితే అలెగ్జాండర్ లిటిన్వెంకో, ఈయన రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ ఏజెంట్గా పనిచేసేవారు. 1999 మాస్కో అపార్ట్మెంట్ బాంబు దాడులకు పుతిన్ కారణమని ఈయన ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించారు. 2006లో లండన్లో ఇద్దరు రష్యన్ ఏజెంట్లతో కలిసి టీ తాగిన తర్వాత ఆయన మరణించారు. అలెగ్జాండర్ తాగిన టీలో విషం కలిపారనే వాదనలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. ఇక మరొక వ్యక్తి ప్రిగోజిన్. కిరాయి సైన్యంగా పేరొందిన వాగ్నర్ గ్రూపునకు ప్రిగోజిన్ నాయకత్వం వహించాడు. ఉక్రెయిన్పై యుద్ధంలో ఈ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది కూడా. గతేడాది చివరిలో రష్యా సైనిక నాయకత్వంపై ప్రిగోజిన్ తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టించింది. అయితే దీనిపై వెనక్కి తగ్గిన ప్రిగోజిన్ బెలారస్లో ఆశ్రయం పొందారు. పుతిన్ ప్రిగోజిన్ మధ్య గొడవ సద్దుమణిగిందని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుక్షెంకో అప్పట్లో వెల్లడించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. పైలట్లు సహా అతడి అంగరక్షకులు 10 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక బోరిస్. రష్యా ప్రధానిగా పనిచేసిన బోరిస్పై 2015లో క్రెమ్లిన్ దగ్గరలోని మాస్కో వంతెన వద్ద కొంతమంది వ్యక్తులు కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందాడు. ఈ ఘటనలో చెచెన్కు చెందిన 5గురిని రష్యా భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. అయితే దీని వెనుక ఎవరున్నారనేది మాత్రం కనిపెట్టలేకపోయాయి. 2014లో క్రిమియాను ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకోవడంపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల్లో బోరిస్ పాల్గొన్నాడు. అంతేకాకుండా పుతిన్ నిర్ణయాలపై ఈయన తరచుగా విమర్శలు గుప్పించేవారట. అన్నా పొలిటికోవ్స్కై. రష్యన్ జర్నలిస్టు అన్నాను 2006లో ఆమె అపార్ట్మెంట్లోనే కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. దేశాధ్యక్షుడు పుతిన్, చెచెన్ నాయకుడు రంజాన్ కదీరోవ్లపై తరచూ విమర్శలు గుప్పించేవారు ఈమె. అప్పట్లో అన్నా మృతి తర్వాత రష్యాలో పత్రికా స్వేచ్ఛపై పలువురు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. వీళ్లే కాకుండా మరికొందరు నాయకులు, వ్యాపారవేత్తలు అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడగా మరికొందరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రష్యా వ్యాపారవేత్త యాంపీ ఆంటూ 2022 డిసెంబర్లో ఒడిశాలోని రాయగఢ్ హోటల్లో మరణించారు. అంతకు కొద్ది రోజుల ముందు నౌకారంగ దిగ్గజ వ్యాపారవేత్త అలెగ్జాండర్ బుజ్కోవ్ ఒక సబ్మెరైన్ ఫ్లోటింగ్ ఫంక్షన్లో హఠాత్తుగా మృతి చెందారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన లుకాయిల్ చైర్మన్ రావిల్ మ్యాగ్నో గది కిటికీ నుంచి దూకి మరీ ప్రాణాలు తీసుకున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన రెండో రోజే గ్యాస్ ఫ్రామ్ యూనిఫైడ్ సెటిల్మెంట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అలెగ్జాండర్ టులుకోవ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన నాటి నుంచి పుతిన్ విమర్శకుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రష్యా అధికారులు వీటిని ఆత్మహత్యలు, ప్రమాదాలుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు అనుమానాస్పద రీతిలో లేదా హఠాత్తుగా వివిధ కారణాలతో మరణించిన రష్యా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఏదో ఒక సందర్భంలో పుతిన్పై విమర్శలు చేసిన వారే కావడం గమనార్హం. సో ఏది ఏమైనా ఆ మరణాలు ఎలా జరిగినా మొత్తంగా అయితే ఇప్పుడు పుతిన్పై ప్రపంచ దేశాలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. దీనిపై పుతిన్ ఏ విధంగా సమాధానం చెప్తారు, ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.